జూన్ నెల మాసం ఎలా ఉందో చూద్దాం. వీరికి భార్యాభర్తలకు సంబంధించి మంచి ఈ కలహాల నుంచి తప్పించుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రేమికులు కూడా అంతే. ఇక పెళ్ళికి సంబంధించిన శుభ గడియలు అంటే పెళ్ళి కాకపోవచ్చు కానీ దాని సమాచారం, దాని యొక్క డిస్కషన్లు అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇక ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళకి కాస్త బాగుంది. కొత్తగా ఉద్యోగం చేయాలనుకున్న వారికి కూడా చాలానే బాగుంది. విదేశీ ప్రయాణానికి కూడా బాగుంది. ఇక అప్పులు, మనం ఏదైనా లోన్కి అప్పు తెచ్చుకోవాలని ఏదైనా బ్యాంకు నుంచి లోన్ అప్పు తీసుకోవాలి అని అనుకుంటే కనుక అది కూడా చాలా బాగుంది. ఇంకా నరాలకు సంబంధించిన కాస్త ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదొకటి కొంచెం చూసుకోండి. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహించండి, చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి మాత్రం కొంచెం చూసుకోవాలి అని చెప్పానుగా ముందుగానే. వ్యాపారంలో కాస్త బాగానే ఉంటుంది కానీ తెలివిగా కొంచెం ప్రవర్తించాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి కూడా కొంచెం చూసుకోవాలి. బాగుంటుంది. 90%, ఒక 10% చూసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ సౌఖ్యం, కుటుంబాలతో కుటుంబం అంతా కూడా సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఒక వార్త మిమ్మల్ని మీకు కొంచెం షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కొంచెం ఇబ్బందికరమైన వార్త ఒకటి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకని ముందు కూడా అన్నీ చూసుకోండి, కొంచెం జాగ్రత్త వహించడం జూన్ మాసం అని చెప్తూ ఉంది. ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. కొంచెం చూసి జాగ్రత్తగా బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి చిన్న గరక పోస అనేది అక్కడ ఉంచండి. మీకు కుల దైవాన్ని పూజిస్తే సరిపోతుంది. ఇంతకు మించిన పెద్దగా ఇదేం లేదు. కొంచెం జాగ్రత్త పడడం అవసరం అనేది నేను కరెక్ట్గా చెప్తున్నాను. జాగ్రత్త తీసుకోవడం తప్పు లేదు. ఎప్పుడైనా ఈ మాసమే కాదు, ఏ మాసం అయినా ప్రతిసారి కూడా. ఇంతకు మించిన పెద్ద సమస్యలు ఏమి కనిపించట్లేదు. కానీ కొత్త వ్యాపారం పెట్టే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది, శుభం. ఇంకా మీకు సంబంధించి కింద కొన్ని ఇస్తున్నాను. మీకు ధన అభివృద్ధి కోసం కానీ లేదంటే కొన్ని సమస్యల కోసం వాటిని మీరు కావాలంటే తెప్పించుకోండి, శుభం. అత్యంత శక్తివంతమైన ధనాకర్షణ యంత్రం. ఇది పూజా ప్రాణ ప్రతిష్ఠ చేసి మీకు కావాలంటే కొరియర్ ద్వారా పంపిస్తాము. ఇది పూజ గదిలో పెట్టుకొని మామూలు దీపారాధన చేయొచ్చు, వ్యాపార స్థలంలోనూ పెట్టుకోవచ్చు. ఇది షాపులో దొరికేది తెచ్చుకోవద్దండి. పూజా ప్రాణ ప్రతిష్ఠ అనేది అతి ముఖ్యం, అత్యంత శక్తివంతమైనది. ఎందుకంటే పూజ ప్రాణ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది ఇందులో. అది చాలా శక్తివంతమైందన్నమాట. అలాగే ధనాకర్షణ